సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శృతిస్మృతిపురాణానాం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేయ. సప్తద్వీపాలు, ఉపాధులు, నామరూపాలు, ఇవన్నీ సప్తద్వీపాలని చెప్పారు. దానిలో మేదిని అదో ద్వీపమేగా. మేదిని పృథివీ ద్వీపం. ఇదేనయ్యా సృష్టి. ఇదంతా ఎక్కడుంది? ఇదంతా బ్రహ్మాండం అనమాట. ఈ బ్రహ్మాండ అంతర్గతంగా ఉందన్నమాట ఈ యొక్క సప్తద్వీపాలు, మేదిని ఇవన్నీ కూడా. భూర్భువః స్వః మహః ఇత్యాది లోకాదులన్నీ ఇవన్నీ కలిపి అండం అనమాట. అండంలో ఈ అండం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుండి వచ్చింది. అవ్యక్తానికి ముందుగా ఎవరున్నది? నారాయణ పరమాత్మ. పరమాత్మ, అవ్యక్తం, అండము, బ్రహ్మాండం. తదంతర్గత నామరూప వ్యవహార సృష్టి. ఒక్క శ్లోకంలో ఆ సిస్టమ్ అంతా పెట్టేసాడు ఆయన. అన్నీ వచ్చేసింది, అయిపోయాడు. ఇప్పుడు చెప్తున్నారు ఆ శ్లోకం చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సహ భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. అది ఈ ప్రకారంగా భగవంతుడు పరమాత్మ నారాయణ సచ్చిదానంద స్వరూప సనిత్య బుద్ధ ముక్త స్వరూప అయిన పరమాత్మ ఈ జగత్తుని కల్పించాడు. సైక్షత ఇమాను లోకాను అసృజత ఇది. అలాగా ఎవరైనా కల్పించాలంటే పరమాత్మే కల్పించాలి. ఏదైనా ఎలా ఉండి కల్పిస్తాడు? సర్వభూతముల్లో బుద్ధికి సాక్షిగా ఉండి పరమాత్మ స్వతంత్రుడయ్యి, కల్పించుకునేదానికి స్వతంత్రుడయ్యి, జ్ఞానశక్తి కలిగి, విద్యాశక్తి కలిగి, కాబట్టి అన్ని రకాలుగా సర్వజ్ఞుడయ్యి, సర్వవిత్ అయ్యి ఆయన కల్పిస్తారు. ఇంకెవరు కల్పిస్తారు? పరమాత్మే కల్పిస్తారు. కాబట్టి ఈ విధంగా సృజించి ఇదం జగత్, ఈ జగత్తుని తస్య చూసారా, తస్య దీన్ని బాగా ఉంచాలి కదా. సృజించిన దాన్ని, సృష్టి చేసిన దాన్ని బాగా ఉంచాలి కదా. బాగా ఒక స్థితి మాత్రంగా, ఒక పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా నడిపించాలి అని ఇష్టపడిన వాడి ఆయన మరీచ్యాదుల్ని సృష్టి చేశాడు. ప్రజాపతులు వాళ్ళు, మరీచ్యాది ప్రజాపతులు లీడర్షిప్లు ఇచ్చారు వాళ్ళకి. నాయకులను సృష్టి చేశాడు. దేవతల్ని మాగానే వాళ్ళంతా. ఇప్పుడు ఇంద్రియాలు, బుద్ధి, మనసు లేకపోతే మన సంకల్పం చేసేస్తే లాభం లేదుగా. బుద్ధి ఆది ఇంద్రియాలన్నీ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. అట్లాగే